ఇవాళ వీడియో మీరు మొత్తం చూడండి. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అమెరికాకి ఇవాళ భారతదేశం ఎంత ఇంపార్టెంట్ పార్ట్ ఇవాళ అర్థమైంది మనకి. అండ్ 3 విషయాలు మనకు త్వరలో జరగబోతున్నాయి. ఇదంతా మనం జాగ్రత్తగా మన పని మనం జాగ్రత్తగా చేస్తే, ఒకటి, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. అఫ్ కోర్స్ మనం ఇవాళ మనం పని చేస్తే రేపటికి మన యూరోప్ స్థాయికి మనం వెళ్ళిపోం. కానీ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసి గవర్నమెంట్ తన పని తను చేయగలిగితే జరిగే స్కోప్ ఎంతైనా ఉంది. 2, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం ఇంప్రూవ్ అవ్వాలి. నెట్ ఎక్స్పోర్టర్ అవ్వాలి మనం. 3, మన దేశం నుంచి వచ్చిన ఇండిజినియస్ కంపెనీస్ ప్రపంచం మొత్తం రీసౌండ్ చేయాలి. ఎలా అయితే ఒక యాపిల్ చేస్తుందో, సౌత్ కొరియా నుంచి ఎలా సామ్సంగ్ చేస్తుందో అలా. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇవాళ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. నిన్న వీడియో ఒకటి చేశాను నేను. ఇరాన్తో ఎవరెవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తక్షణం 25% టారిఫ్ ఉంటుందని చెప్పి డీజేటీ గారు చెప్పారు. దాని పర్యవసానాలు భారత్ మీద కూడా పడతాయేమో, ఎందుకంటే మనం కూడా ఇరాన్తో బిజినెస్ చేస్తున్నాం కదా అనే ఒక థాట్ ఉండేది. We have some more breaking news for you now. US President Donald Trump has announced new tariffs on Iran trade partners. The 25% tariff on goods will be imposed on all countries doing business with Iran. కానీ ఇవాళ ఆ టారిఫ్ గురించి కాసేపు పక్కన పెట్టినట్టు వస్తా అక్కడికి. బట్ అమెరికాకి భారతదేశం ఎంత ఇంపార్టెంటో, పొగరు తలకెక్కిన డీజేటీ గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి వెళ్ళినా కూడా ఈ రిలేషన్షిప్ ఏదైతే కొన్ని దశాబ్దాలుగా ఈ ఫారెన్ పాలసీ మనం బిల్డ్ చేసాం అమెరికాతో పాటు, అది చెక్కు చెదరకుండా ఉంటుందనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇవాళ జరిగింది. అఫ్ కోర్స్ డీజేటీ గారు బయటకు వచ్చి సారీ చెప్పారా? భారతదేశంతో అంత బెటర్ అయిపోయిందా? ఆయన అంతా నార్మల్గా మాట్లాడతారా? ఇండియా మీద నోరు పారేసుకోకుండా ఉంటారా? అంటే అది దానికి సమాధానం చెప్తుంది. కానీ ఆల్మోస్ట్ అలా చెప్పినట్టు వార్త బయటకు వచ్చింది. మీ నంబరు ప్యాక్ సిలికా అని చెప్పి ఒక అలయన్స్ ఒకటి ఫామ్ అవుతుంది. అందులో అమెరికాతో పాటు కంట్రీస్ లైక్ నెదర్లాండ్, సౌత్ కొరియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. ఒక 8 దేశాలు ఉన్నట్టున్నాయి. దాంట్లో భారతదేశం పేరు లేకపోయేసరికి ఫస్ట్ అందరూ కొంచెం భయపడ్డారు. దానికి ముఖ్య కారణం ఇది ఒక టెక్ అలయన్స్. అండ్ ఇంత పెద్ద టెక్ అలయన్స్లో ఇండియా పేరు లేకపోవడం ఏంటి? సప్లై చైన్కి సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా మనం ఇంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత కూడా పేరు లేకపోతే ఏంటి లాభం అని చాలా మంది భయపడ్డారు. కానీ కొత్తగా సర్గియో గోర్ పేరు గుర్తుపెట్టుకోండి. సర్గియో గోర్ ఈయన యూఎస్ అంబాసిడర్ టు ఇండియా. పాకిస్తాన్ కూడా అనుకోండి, బట్ స్టిల్ అమెరికా ఏ ఉద్దేశంతో పాకిస్తాన్కి ఇండియాకి ఒకటే అంబాసిడర్ని పెట్టిందో నాకు తెలియదు. కానీ అది ఇప్పుడు అప్రస్తుతం కూడా. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి భారతదేశాన్ని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం కార్డియల్లీ టు ప్యాక్ సిలికా అలయన్స్ అనే విషయాన్ని ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆ క్లిప్పింగ్ మీకు ప్లే చేస్తాను. బట్ ఇది ఒకటే కాదు, G7లో క్రిటికల్ మినరల్ అలయన్స్ అని కొత్త డిస్కషన్ ఒకటి జరుగుతుంది. ఇదేంటిది? మనకి క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా. మన వంకాయ మునీర్ వచ్చి వైట్ హౌస్లోకి వెళ్ళి రంగుల లైన్ చూపించి మా దగ్గర ఉన్నాయి క్రిటికల్ మినరల్స్, మీరు మా దగ్గరకు వచ్చి తవ్వేసుకోండి, లాగేసుకోండి అని చెప్పాడు కదా. సూట్ కేసు అది ఓపెన్ చేసి కొంచెం వైవిధ్యభరితంగా ఉంటుంది ఆ ఫోటో. అవే క్రిటికల్ మినరల్స్. అది ఒక పాకిస్తాన్లోనే కాదు, పాకిస్తాన్లో ఉన్నాయో లేదో మనకి తెలియదు, కానీ ప్రపంచం అంతా ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్లో అన్టాప్డ్గా అన్ని కంట్రీస్లో ఉన్నాయని నేను చెప్పట్లేదు. కానీ ఇన్ఫాక్ట్ ఇండియా లాంటి కంట్రీ కూడా మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. మన పొటెన్షియాలిటీ ఏంటో ఇంకా మనకి తెలియదు అనే ఒక డిస్కషన్ బయట నడుస్తుంటుంది. ఇప్పుడు ఈ G7 క్రిటికల్ మినరల్ అలయన్స్ కూడా, దీనికి కూడా భారతదేశానికి రండి అని సర్గియో గోర్ గారు చెప్పినా మీరు ఒక్కసారి వినండి. Today, I'm pleased to announce that India will be invited to join this group of nations as a full member next month. No partner is more essential than India. Many of you have asked me for an update on the ongoing trade deal negotiations. Both sides continue to actively engage. In fact, the nenext call on trade will occur tomorrow. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ రెండో అమెరికా చేస్తున్నది ఏంటంటే, భారతదేశానికి ఈ 75% టారిఫ్ వస్తుందని చెప్పి మనం కూడా అనుకున్నాం. బట్ ప్రస్తుతానికి ఇంకా అది పెట్టలేదు. 50%లోనే ఉన్నాం మనం ఇంకా, విచ్ ఇస్ గ్రేట్ భారత్కి. సో ఈ మూవ్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, డీజేటీ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆయన ఈగో అయితే, అమెరికా ఇలాంటి కీ డెసిషన్స్లో ప్రో ఇండియాలో ప్రవర్తించడం ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అదే నాకు అర్థమవుతుంది ఇక్కడ. అండ్ లెట్ us గెట్ డీప్ ఇన్ టు ఇట్. ఎందుకంటే ఈ ట్రంప్ గారి మాటలకు అమెరికా ఏదైనా పెద్దగా లూజ్ అవుతుంది అని అమెరికా ప్రస్తుతానికి వెన్నులో ఊనికి ఎక్కడైనా పుడుతుందంటే, ఆ భయం ఎక్కడైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఎక్కడ మనం చైనాతో కలుస్తామో అని. ఇన్ఫాక్ట్ అది జరుగుతుంది కూడా. దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. చైనీస్ ఎగ్జాంపుల్ నేను తీసుకొని చెప్తా. నేను మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే, చైనాని మనం దేంతో పోల్చాలో మీకు అర్థం కాదు. ఒక పక్కన మనతో గొడవలకి కయ్యానికి కాలు దూతుంటుంది, ఇంకో పక్కన చైనీస్ డెలిగేషన్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బీజేపీ హెడ్ క్వార్టర్స్లో కలిసి బీజేపీ వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఇదంతా జరుగుతుంది. ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఇలాంటి టైంలో ఇండియా చైనాని నమ్మొచ్చా? అండ్ దీని రిపర్కషన్స్ అమెరికాలో ఎలా కనబడుతుంది, అమెరికా దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుంది, ఇది మనం క్లియర్గా ఇవాళ వీడియోలో మాడేసుకుందాం. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నారో మీరు ఒకటే, మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయంటే జస్ట్ కింద కనబడే లైక్ బటన్ గుద్ది పెట్టుకోండి. మీ వీడియోస్ నాకు నచ్చుతున్నాయి అండ్ మీరు నాకు నిక్కచ్చిగా చెప్పే దారి అది ఒకటే. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ నాలెడ్జ్ పిల్ నాది డైలీ వస్తుంది. ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని అందరికీ అర్థమైనట్టు సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేస్తా. ఈ నాలెడ్జ్ పిల్ మీకు డైలీ కావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా ఉన్న కాంటెక్స్లోకి వచ్చేస్తే, ఏంటి ఏ ప్రణాళిక మీద చైనా ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చింది? బీజేపీ హెడ్ క్వార్టర్స్లో బీజేపీ టాప్ బ్రాస్ అఫీషియల్స్ కలిసిందంటే ప్రస్తుతానికి బీజేపీ ఇస్ ద రూలింగ్ పార్టీ. లాస్ట్ టైం ఇలా చైనా వచ్చి బీజేపీ పార్టీని కలవడం ఇస్ ఇన్ 2009. ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు అవుతుంది, 16-17 సంవత్సరాలు. దాని తర్వాత బీజేపీ రూలింగ్లోకి వచ్చింది. ఇది ఫస్ట్ టైం చైనా కలవడం. అంటే దీని అర్థం ఏంటి, దీని పర్యవసానాలు ఏంటంటే, చైనా ఇస్ ట్రైంగ్ టు మెండ్ వేస్. ముఖ్యంగా డీజేటీ గారు ఇలా మాట్లాడుతున్నప్పుడు చైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని కూడా సర్వసాధారణం. అది ఏదో ఇండియా కోసం చేసేస్తున్నాను కాదు. అండ్ చైనా బుద్ధి ఎలా ఉంటుంది మీకు సింపుల్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. షక్స్గామ్ వ్యాలీ అని చెప్పి దాని మీద రణధీర్ జైస్వాల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా.
మన ఎంఈఏ స్పోక్స్ పర్సన్. ఆయన ఏమన్నారు, చాలా క్లియర్, హీస్ వెరీ వెరీ కేటగారికల్. ఎంత సింపుల్గా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారంటే దీంట్లో తప్పులు ఎతకడానికి అసలు ఇంపాసిబుల్ అది. ఆయన ఏమన్నారు, ఆయన షెక్స్గామ్ వ్యాలీ మాది, అది మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అది దాని మీద మీరు ప్రాజెక్ట్ కట్టడం కానీ, అది మీదని చెప్పి మీరు బిహేవ్ చేయడం కానీ, దాని మీద ఇన్ఫ్రా గట్రా మీరు కట్టడం కానీ చాలా తప్పది, దాన్ని ఇండియా రికగ్నైజ్ చేయట్లేదు అన్నది. We have never recognized the so-called China-Pakistan boundary agreement that happened in 1963. We do not recognize the so-called China-Pakistan economic corridor either. దీంట్లో అసలు ఎక్కడ ముమ్మాటికి తప్పు లేదు. ఎక్కడుంది షెక్స్గామ్ వ్యాలీ అంటే అది 5000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, అది మన సియాచిన్ గ్లేషియర్ పైన ఉంటుంది. ప్రస్తుతానికి అది చైనా కంట్రోల్లో ఉంది, చైనా ఆక్యుపైడ్ ఇండియా అనుకోండి ప్రస్తుతానికి. 1963 నుంచి అది అలాగే ఉంది. ఆ టైంలో అది అక్కడికి ఎలా వెళ్ళింది అంటే మనం 1947కి వెళ్ళాలి. సింపుల్గా చెప్పేస్తా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ మనందరికీ తెలుసు. రాజా హరి సింగ్ గారు ఉండేవాళ్ళు, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఆయన మనతో కలుద్దాం అన్నారు. ఆ టైంకి గుంటనక్క పాకిస్తాన్ ఏదైతే ఉందో వచ్చింది, మన జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రావిన్స్ మొత్తాన్ని 2 విధాలుగా చీల్చేసింది. ఒకటి ప్రస్తుతం మనం గవర్న్ చేస్తున్న కాశ్మీర్, 2 ఇల్లీగల్గా పాకిస్తాన్ ఆక్యుపై చేసిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇదందరికీ తెలిసిందే కదా. ఒకప్పుడు ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ షెక్స్గామ్ వ్యాలీ కూడా ఉండేది, పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్లో ఇల్లీగల్గా. దీన్ని అండర్లైన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇల్లీగల్గా లాక్కున్న పీస్ ఆఫ్ ల్యాండే పాకిస్తాన్ ఉంచుకోవడం ఎక్స్ట్రా అంటే దాన్ని చైనాని పిలిచి గిఫ్ట్ ఇచ్చింది. అంటే మంది కాదు కదా, రుమాలు పరిచేసి మాకు డబ్బులు వేయండి, మాకు ప్రాజెక్టులు కట్టండి అని చెప్పి చైనా చేతిలో పెట్టింది. అది ఆ రోజు నుంచి చైనా ఏమనుకుంటుంది, పాకిస్తాన్ మాకు ఇచ్చింది కాబట్టి ఈ నేల మాదే అనుకుంటుంది, కానీ దాని ఒరిజినల్ ఓనర్ ఎవరు అనే విషయం చైనాకి తెలుసు. పాకిస్తాన్కి ఐక్యూ లేదు కాబట్టి పాకిస్తాన్ నేను కన్సిడర్ చేయను, కానీ చైనా డెఫినెట్లీ నోస్ ఇట్, కానీ గేమ్స్ ఆడుతుంటుంది. అందుకే రణ్ధీర్ జైస్వాల్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చైనీస్ స్పోక్స్ పర్సన్ ఒక ఆవిడ ముందుకు వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఆవిడ నో ఇట్స్ బియాండ్ రిప్రోచ్, అది ఎవరు దీని గురించి మాట్లాడలేరు, ఇది మా భూమి, ఇది ఇన్ఫాక్ట్ సీపెక్ మేము ఇక్కడే కట్టుకుంటాం. అగైన్ సీపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని, వాళ్ళు గ్వాదర్ పోర్ట్ నుంచి చైనా బీజింగ్ దాకా ఒక రోడ్ లాంటిది ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళు నో సీ ద టూ టైమింగ్ ఆఫ్ చైనా. ఇది ఒకటే కదా ఎగ్జాంపుల్. మొన్నటి వరకు అరుణాచల్ ప్రదేశ్కి వైవిధ్యభరితమైన పేరు పెట్టేసుకొని అక్కడికి ఒక అమ్మాయి వెళ్ళింది, మన అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఒక అమ్మాయి, వేరే దేశంలో ఉంటుంది, అక్కడ పని చేసుకుంటుంది ఒక డాక్టర్ లాగా. అరుణాచల్ ప్రదేశ్ పాస్పోర్ట్ ఉంది ఆవిడకి, భారతదేశ పాస్పోర్ట్. అరుణాచల్ ప్రదేశ్ ఎవరిది ఎక్కడ అంటే అందరూ చెప్పే మాటే అది. ఆవిడని చైనాలో ఆపేసి ఆవిడ వేరే దేశం ఏదో వెళ్తుంటే ఆవిడ పేరు కూడా పీమా థాంగ్ డాక్ అని చెప్పి ఆవిడని కొన్ని గంటలు హెరాస్ చేసి చైనా పంపించింది. ఎందుకు మీ అరుణాచల్ ప్రదేశ్ ఏంటి, ఇది మా భూమి కదా, దానికి పేరు కూడా పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్గా పేరు టక్కని గుర్తురాడు, మీకు తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి. ఆ చైనీస్ నేమ్ ఏదో పెట్టేసుకున్నారు దానికి, అది మాదే అని వాదిస్తుంటారు. ఇంకో పక్కనేమో మనతో ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తుంటారు. మనం కూడా వీఆర్ వెరీ వెరీ కేటగారికల్. ఇలాంటి టైంలో చైనా మనతో ఫ్రెండ్లీగా ఉందామని చూస్తుంటే ముందు మనం బార్డర్ డిస్ప్యూట్ మనం క్లియర్ చేసేద్దాం, దాని తర్వాత పరస్పరం మాట్లాడదాం. బైలాటరల్ ట్రేడ్ కానీ అది ఏదైనా కంట్రీ టు కంట్రీ మనం మాట్లాడదాం అంటే ఒక బార్డర్ అగ్రిమెంట్ దాకా మనం వచ్చాం కూడా. కానీ స్టిల్ అటు సైడ్ ఎవరు ఉన్నారు మీరే ఆలోచించండి. అటు సైడ్ ఎవరున్నారు, చైనా. వాళ్ళు ఎప్పుడు ఆ మాట ఈ మాట చెప్పి మసిపూసి మారేడికాయ చేసి మ్యాటర్ని ఎలా దాటేద్దామని చూస్తుంటారు వాళ్ళు. సో దాన్ని అది కొలుకు రాలేదు అది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఈ టైంని చైనాతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మనం బిల్డ్ చేసుకోవడానికి అమెరికాకు ఒక సిగ్నల్ ఇచ్చినట్టు కూడా అది ఉంటుందని చెప్పి మనం కొన్ని విషయాలు చేస్తున్నాం. మనం ఫస్ట్ వీసాలు ఓపెన్ చేసాం 4-5 నెలల క్రితం. వాళ్ళు హ్యాపీగా చైనీస్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మన వాళ్ళు అటు వెళ్తున్నారు. 2 మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి చైనీస్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎంట్రీ ఇస్తున్నాం, మనం డైరెక్ట్ ఫ్లైట్స్ ఓపెన్ చేస్తున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఏది ఏమైనా చైనాని కూడా మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తోనే మనం తీసుకోవాలి. రీసెంట్గా ఐ థింక్ ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ అజిత్ దోవల్ గారు వెళ్తున్నారు బీజింగ్కి. దట్ మీటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ దేశానికైనా ఒక సోవరెన్ థాట్ ఉండాలి, ఆ థాట్ని బట్టే ఆ దేశం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను నమ్ముతా. అది ఏ దేశమైనా. సో మన లెవరేజ్ మనం అక్కడ ముందు పెట్టగలగాలి, అజిత్ దోవల్ గారు ముందు పెట్టగలగాలి. లేకపోతే ఇవాళ ఇరాన్కి ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి వస్తుంది. ఇరాన్ అనే కాదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, దీనికి మంచి కథ పేరు కూడా పెడదాం. ఇరాన్ అండ్ స్టార్లింక్ ఇరాన్ కాదు ఇది. మనందరం ఏమనుకుంటాం, మనం ఇరాన్ అంటే ఖమేనీ గారు లేదా ట్రంప్ గారు, మధ్యలో బెంజమిన్ నెతన్యాహు గారు, ఎవరి కాళ్ళకి వాళ్ళ సొంత స్వలాభాలు ఉన్నాయి, దాన్ని బట్టి కొట్టేసుకుంటున్నారు, ఎవరో ఒకరు గెలుస్తారనుకుంటున్నారు. కానీ ఇక్కడ అండర్ ద కార్పెట్ ఇంకో ప్లేయర్ ఉన్నాడు. దట్ ప్లేయర్ ఇస్ ఇలాన్ మస్క్. ఈ యుద్ధంలోకి ఈయన ఎలా వచ్చాడంటే ద బీమ్స్ ఆర్ ఆన్ అని ఆయన పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి ఇరాన్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మా రైట్స్ని, మా సివిల్ రైట్స్ని గవర్నమెంట్ లాగేసుకుంటుంది, మా గవర్నమెంటల్ చేంజ్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడగడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే వాళ్ళని ఇలా అడిగించడానికి ఏదైతే ప్రేరేపించి అల్టిమేట్గా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాకుండా వీళ్ళకి కావాల్సిన ఆయిల్ మాత్రం వీళ్ళు తోడుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు ఇబ్బంది ఉంటుంది. అందుకని అమెరికాని మనం గుడ్డిగా నమ్మకూడదని చెప్పి నేను చెప్తుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్లో ఈ ప్రొటెస్ట్ల గురించి ఎక్కువ న్యూస్ బయటికి రాకూడదని చెప్పి ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఉంది. ఈ సర్వీస్ ప్రొవైడర్స్, సెల్ టవర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ముక్క బయటికి వెళ్ళకుండా ఇరాన్ జాగ్రత్తగా కేర్ తీసుకుంటుంది. గట్టిగా మాడితే మేము ఐఆర్జీసీని మేము దింపుతాం, ఇస్లామిక్ రిపబ్లిక్ గార్డ్ కార్ప్స్ అని చెప్పి, అది రెజీమ్కి సంబంధించిన మిలిటరీ లాంటిది అది. ఇప్పుడు ఇంత టైట్ జోన్లో కూడా మనకి ఇమేజెస్ లోపల నుంచి బయటకు ఎలా వస్తున్నాయంటే స్టార్లింక్ టెర్మినల్స్ ఉన్నాయి, 50,000 టెర్మినల్స్ ఉన్నాయి ఇరాన్లో. ఏంటి టెర్మినల్స్? ఇరాన్ మస్క్ అనే వ్యక్తి తక్కువ వ్యక్తి కాదైనా. జనరల్గా ఇంటర్నెట్ కావాలంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉండాలి, సెల్ టవర్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ స్టార్లింక్ అదేం అవసరం లేదు. ఎర్త్ ఆర్బిట్ నుంచి డైరెక్ట్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి టెర్మినల్కి. అది ఆర్బిట్లోంచే శాటిలైట్ రూపంలో డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది
టెర్మినల్కి. ఆ టెర్మినల్ దగ్గర ఎవరైనా వ్యక్తి ఉంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేసేయచ్చు. అండ్ ఇలాన్ మస్క్ హ్యాపీగా తెలివిగా ఏం చేశాడు ఆయన, ఇరాన్ పైన ఉండే శాటిలైట్స్ అన్ని ఆన్ చేసి బీమ్స్ ఆన్ చేసి పెట్టాడు ఆయన. సో దీనివల్ల ఈ 50,000 టెర్మినల్స్ ఏవైతే ఇరాన్లో ఉన్నాయో అక్కడికి ఎవరైనా జనాలు వెళ్ళగలిగితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ అది. అండ్ అక్కడ అది వాడితే జైల్లోకి దోసేస్తారో ప్రాణాలు తీసేస్తారో మనకు తెలియదు, ఎందుకంటే ఇరాన్లో డెత్ పెనాల్టీ కూడా ఉంది. ప్లస్ 80% ఆఫ్ ద స్టార్లింక్ టెర్మినల్స్ మేము బ్లాక్ చేసాం, జామ్ చేసాం, మిలిటరీ గ్రేడ్ జామర్స్ వాడని చెప్పి ఇరాన్ చెప్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని. సో అంత ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావట్లేదు. అండ్ ఇలాన్ మస్క్ గారు ఏదో పెద్ద ప్రపంచాన్ని సేవ చేద్దాం అని చెప్పి చేయట్లేదు. అల్టిమేట్లీ ఆయన అమెరికన్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తారు. ట్రంప్ గారితో ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇదే విషయాన్ని యుక్రెయిన్ టైంలో కూడా ఇలాగే చేశాడు. బీమ్స్ ఆన్ చేశాడు, యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది, సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. అటు నుంచి ఎవరు డ్రోన్స్ వస్తే టక్కన ఆపేశాడు ఆ స్టార్లింగ్ బీమ్ని. తద్వారా ఈ డ్రోన్స్ కూడా అయిపోయినాయి. యుక్రెయిన్ సడన్గా ఏం చేయాలో తెలియలే. ఎందుకు? రష్యా ఎక్కడ న్యూక్లియర్ దాడి చేస్తుందా అని ఇలాన్ మస్క్ గారికి భయం. ఇన్ఫాక్ట్ మయన్మార్ లాంటి దేశంలో చేస్తాడు, సౌత్ సుడాన్ లాంటి దేశంలో చేస్తాడు. లోపల ఉండే హుంతా రెజిమ్కి, ఇన్సర్జెంట్గా ఉండే ట్రైబ్స్కి మధ్యలో జరుగుతున్న గొడవకి వెనిజువెలా, సౌత్ సుడాన్, మయన్మార్ ఇలాంటి దేశాల్లో చేస్తాడు. కానీ ఆయన చైనాలో ఈ విషయాన్ని చేయడం మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు జాగ్రత్తగా వినండి, చైనాలో ఇలా ఎప్పుడైనా చేశాడా? లేదు. ఎందుకంటే ఆయనకి డబ్బులు కావాలి, అక్కడ బిజినెస్ జరగాలి, ఆయనకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆయన చేయడాడు. కానీ ఈ దేశాల్లో చేస్తాడు. ఈ సెలెక్టివ్ యాక్టివిజం ఏదైతే ఇలాన్ మస్క్ గారికి ఉందో అది వెరీ డేంజరస్. ఎందుకంటే అల్టిమేట్లీ అమెరికన్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తుంది. అందుకే చెప్పిన ఏ దేశానికైనా ఒక సోవరెంటీ ఉండాలి. ఇప్పుడు దీని మీద మీరేమంటే నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ బిఫోర్ వీ ర్యాప్ ఇట్ అప్, నాకు చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్దాం అనిపించింది. ఎందుకంటే చైనా గురించి మనం తెగ మాట్లాడాం కాబట్టి చైనీస్ ఇథాస్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతానికి చైనా ఎలా ఉంది అని చెప్పడానికి జనరల్గా మనం డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ మనం తీసుకొని మాట్లాడగలిగితే ప్రస్తుతానికి చైనీస్ పీపుల్ లోపల ఎలా ఫీల్ అవుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇది ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది, కంట్రీ చాలా ముందు పెడదామని చూస్తుంటుంది, ఎకనామిక్ గ్రోత్ అంటే అన్నీ అంటది కదా. రీసెంట్గా ఆర్ యూ డెడ్ అనే ఒక యాప్ చాలా ఫేమస్ అవుతుంది. పేరు చాలా సినిస్టర్గా ఉంది, చూస్తేనే వింటేనే చాలా భయంగా ఉంది కదా. ఈ యాప్ ఏం చేస్తుంది, పెద్ద వైవిధ్యభరితమైన చాలా ఇంట్రెస్టింగ్ యాప్ ఏం కాదు ఇది. ఓపెన్ ద యాప్, ఒక గ్రీన్ పెద్ద డాట్ ఉంటుంది, మన మొబైల్ యాప్. అది 2 రోజులకు ఒకసారి ఆ గ్రీన్ బటన్ మనం కొట్టాలి. అది కొడితే అది రిజిస్టర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మనం కొట్టకపోతే మనం ఏదైనా ఒక ఆపదలో ఉన్నాం అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళందరికీ మెసేజ్ వెళ్తుంది, మన కాంటాక్ట్ మొత్తానికి. ఇది యాప్ ఇది చాలా సైలెంట్గా లాంచ్ అయింది ఇది, బట్ రీసెంట్గా ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అది అందుకుంది, మిలియన్స్ ఆఫ్ డాలర్స్కి వెళ్ళిపోయింది. అది చేయడానికి చాలా తక్కువ డబ్బులు అయి ఉంటుంది, బికాస్ ఇట్స్ వెరీ బేసిక్ ఇంటర్ఫేస్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎందుకు అంత ఫేమస్ అయింది ముఖ్యంగా జెన్జీస్ ఇన్ చైనాలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా ఉండే జాయింట్ ఫ్యామిలీస్ లేవు, ష్రింక్ అవుతున్నాయి ఫ్యామిలీస్. ఇన్ఫాక్ట్ చాలా మంది దే ఆర్ లివింగ్ అలోన్, దే ఆర్ ఫీలింగ్ ఐసోలేటెడ్. అండ్ ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లా మీకు బాగా అర్థం అవుతుంది ఈ రేంజ్ లో జనాలు ఐసోలేటెడ్గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఆ పేరు మార్చండి రా బాబు అని అడుగుతుంటే మేము ఆలోచిస్తున్నాం, వీఆర్ లిజనింగ్ అని చెప్తుంది. కానీ ఆ పర్టికులర్ యాప్, ఇట్స్ వెరీ క్లియర్, ఆ పర్టికులర్ యాప్ అలా వైరల్ అవ్వడానికి కారణం ఆ పేరే. అండ్ ఇలాంటి టైప్ ఒకవేళ మన దేశంలో వస్తే మన దేశంలో కూడా ఇలాగే వైరల్ వెళ్తుందో లేదో నాకు తెలియదు. బట్ మీరు ఇది విన్నప్పుడు ఈ స్టోరీ ఇంతమంది ఇది డౌన్లోడ్ చేసుకొని, ఎందుకంటే చాలా మందికి భయం ఉంటుంది లోపల, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఒక ఐసోలేషన్లో ఉంటే మనం పోయిన తర్వాత ఏంది పరిస్థితి అనే థాటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ థాట్ ఇప్పుడు చాలా మంది చైనీస్ పీపుల్లో ఉందా లేదా కావాలని ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్లో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంట్లో ఏది నిజమో నాకు తెలియదు, కానీ ఆ యాప్ అయితే ప్రస్తుతానికి అక్కడ పాపులర్ అయింది. అది మీ ముందు పెడదాం అనిపించింది అంతే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, గల్వాన్ ఇన్సిడెంట్ ఇండియాకి చైనాకి మధ్యలో జరిగింది కదా, ఏ సంవత్సరంలో జరిగింది? అది ఈజీ క్వశ్చన్, మీరు చాలా మంది చెప్తారని చెప్తున్నాను, బట్ ఆన్సర్ ఇట్. ఆప్షన్ ఏ ఇస్ 2018, ఆప్షన్ బి ఇస్ 2019, ఆప్షన్ సి ఇస్ 2020, ఆప్షన్ డి ఇస్ 2021. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రామ్ అని రాయండి, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో మీరు చూడొచ్చు. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ రండి. అండ్ ఈ టాపిక్స్ని మీరే నాకు అక్కడ ఇస్తున్నారు, డిఎమ్స్లో కూడా మీరు చెప్తున్నారు ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడండి అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టైట్ నెట్ కమ్యూనిటీలో ఈ ఛానల్లో ఇక్కడ ఏ వస్తుందో అది మీరే డిసైడ్ చేస్తారు. సో బీ అ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అండ్ ఫాలో మీ దేర్. ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అండ్ వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కాంటెంట్ మీరు మళ్ళీ చూద్దాం అనుకున్నా, ఈ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్స్ లెట్ us గ్రో హారిజాంటలీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. నేను ఒకటే విషయం చెప్దాం అనుకున్నా, ఆల్రెడీ డైలీ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఈ జియోపొలిటికల్ వీడియోస్కి, మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి, వి స్టాండ్ విత్ యూ అని చెప్పడానికి మీరు ఒకటే చేయాలి, కింద కనబడే లైక్ బటన్ని గుద్దండి. కొత్త వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి చెప్తున్నా నేను, ఎందుకంటే మీరు ఇలా లైక్ చేయడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీరు ఆఫీసుల నుంచి, కాలేజీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు నాకు కేటాయించండి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. దిస్ ఇస్ మై ప్రామిస్. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ నాలెడ్జ్ పిల్ మీకు డైలీ రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ వీడియో నిన్న ఇరాన్ ఇష్యూ అండ్ దెన్ ఇరాన్ మీద ట్రంప్ గారు వేసిన అడిషనల్ 25% టారిఫ్ ఇరాన్తో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఆ ఇష్యూ అంతటిని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు డూమ్స్ డే ఫ్లైట్ గురించి నేను తెలుసుకుందాం
అనుకుంటున్నా, అది మళ్ళీ కనబడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కింద మార్చింది యూఎస్ఏ. వాట్ ఈస్ యూఎస్ఏ ప్లానింగ్ టు డూ అంటే ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.